స్పెషల్ స్పీకర్ మిస్టర్ తిరుపతి చాంద్ర. చాలా కష్టపడుతుంటాం, చాలా అంటే చాలా కష్టపడుతుంటాం. నేనేం చెప్పానో మీ అప్లైన్ ఏం చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తాం, అయినా సక్సెస్ రాదు. వై సార్ చెప్పండి. ఓపిక ఉండదు. ఓకే, ఓపిక గురించి మాట్లాడడం పేషెన్స్ కూడా తప్పకుండా అవసరమే. ఆ టాపిక్ రాకపోవచ్చు కానీ అది ఉండాల్సిందే. వెరీ గుడ్. ఇంకా సార్ సార్ లక్ ఉండదా? లక్ ఉండదన్నమాట. సక్సెస్ అవ్వడానికి లక్ ప్రధాన కారణమా? మేలైన విత్తనాలు లక్ నమ్మే నేను మేలైన విత్తనాలు విసిరేశాను అనుకో, బండ మీద పడ్డ ఆ 4 విత్తనాలు మొలకెత్తావు. మొలకెత్తాయా? చదును చేయబడ్డ నేల మీద పడితే నువ్వు నీళ్లు పోయకుండా మొలకెత్తాయి. ఇప్పుడు నీ లక్క చదును చేయబడ్డ నేల వల్ల పెరిగిందా? అది అంతే. అంటే ఖచ్చితంగా నువ్వు వర్క్ చేస్తే లక్ ఉంటుంది. వర్క్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, లక్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. వర్క్ చేస్తే లక్ వస్తుంది. వర్క్ చేయకుండా దీపం ఖచ్చితంగా గాలి వస్తుంటే చేతులు అడ్డుపెట్టకుండా నాకు లక్ బోలెడుంది అని అంటే దీపం మారిపోద్ది. లక్కు లేదు సార్. నువ్వు కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల ఎతుర్భుహు మాతో సంగోస్తవ కర్మని. కర్మ చేయటం ఎందే నీకు అధికారం ఉంది, కానీ వాని ఫలితం అందులేదు. కర్మ వర్క్ చేయడం మాత్రమే డ్యూటీ. కష్టపడుతున్నాం, అయినా కొంతమందికి వస్తలేదు. ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం. ఏంటా మిస్టేక్? ఐడెంటిఫై చేసుకున్నా సార్. నాలాంటి ట్రైనర్ కూడా రోజు వస్తూనే ఉన్నాడు, ఇంటి పక్కనే కిరాయికి ఉన్నాడు సార్. సక్సెస్ అవ్వకపోవడం లేదు, కానీ తొందరగా వస్తలేదు. ఏ సీక్రెట్ కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడుతున్నాం. అయినా ఇప్పుడు అన్నీ చేస్తున్నాం, కానీ ఇంకా 99 కాదు, ఆ ఒక్కటి కూడా కావాలి మనకి. అన్నీ ఉన్నాయి సార్, అది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళా శని అంటే లక్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు డిక్షనరీలో, గూగుల్లో, ఓకేనా, స్కిల్స్లో వెతుకుతే దొరకదు సార్. నేను స్పిరిచువల్ గురించి మాట్లాడబోతున్నాను. ఆధ్యాత్మికత, దాని గురించి కూడా కాదు. అన్నీ ఉన్నాయి. నువ్వు ఎక్స్ట్రాడనరీ పర్సన్. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను ఇంత చేస్తున్నా కూడా సక్సెస్ అవ్వట్లేదు సార్, ఏం జరుగుతుందో తెలుస్తలేదు సార్ చాలామంది అంటుంటారు. అన్నీ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి సార్, కానీ సక్సెస్ ఎందుకో అవ్వట్లేదు సార్ అంటే ఇంకొక 3 కార్నర్స్ నువ్వు చెక్ చేసుకున్నావా? ఇంకొక 3 కార్నర్స్ ఉన్నాయి, అవి నీకు ఎవరు చెప్పరు. ఆ 3 కార్నర్స్ నువ్వు సెట్ చేసుకుంటే నీకు పరిపూర్ణత వచ్చేస్తుంది. ఆ 3 కార్నర్స్ ఏంటి? ఓకే, ఆ 3 కార్నర్స్ ఏంటి అంటే, అమ్మ నాన్నతో నీ బంధం ఎలా ఉంది చూసుకో. అమ్మా నాన్నతో నీ బంధం కనుక సరిగా ఉంటే, నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ముఖ్యంగా అమ్మతో ఖచ్చితంగా నీకు బంధం కరెక్ట్గా ఉండాలి. ఎందుకనంటే ఈ భూమి మీదకి రావడానికి ప్రధాన కారణం అమ్మే. ఆమె అందాన్ని నా కోసం ధారపోస్తుంది, ఆమె యవ్వనాన్ని నా కోసం ధారపోస్తుంది. ఎందుకు గాడ్ నువ్వు ఎన్ని మాలలు వేసినా, ఎంత పాజిటివిటీగా ఉన్నా, ఎంత ఫోకస్డ్గా ఉన్నా, నీకు ఎందుకు వరం ఇవ్వడు అని అంటే, ఆ వరం వచ్చి అమ్మ దగ్గర ఆగిపోయింది. ఆ గాడ్ ఫస్ట్ త్రూ ఎవరి ద్వారా బ్లెస్సింగ్ స్టార్ట్ చేస్తాడటంటే మీ అమ్మ. అందుకే మొదటగా మాతృదేవోభవ, పితృదేవోభవ అనలేదు సార్, మాతృదేవోభవ అన్నారు. అంటే నువ్వు గాడ్ ఏదైతే ఇవ్వాలనుకున్నాడో వచ్చేసింది. ఎక్కడ ఆగింది? అమ్మ దగ్గర ఆగిపోయింది. అమ్మతో కనుక నీకు రిలేషన్ లేకపోతే ఎందుకు సార్ అమ్మ దగ్గర ఆగిపోయింది? నేను గాడ్కి మాలలు వేసుకున్నాను కదా, 42 రోజులు కటిక నేల మీద పడుకున్నాను, నాకు ఇష్టమైన నాన్ వెజ్ ముట్టుకోలేదు, నాకు ఇష్టమైన మందు ముట్టుకోలేదు సార్,
నాకు ఎందుకు సక్సెస్ రావట్లేదు సార్, సక్సెస్ రెడీగా ఉన్నది సార్, అమ్మ దగ్గర ఆగిపోయింది సార్, అమ్మ దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందనంటే అమ్మతో నా రిలేషన్ బాగలేదు సార్. ఎందుకు అమ్మ దగ్గర ఆగిపోయిందట? ఎందుకు అమ్మ దగ్గర ఆగిపోతుందంటే నీకోసం ఎంతో సాక్రిఫైస్ చేసింది, నా కోసం నీ కోసం ఎంతో సాక్రిఫైస్ చేసింది అమ్మ. ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయలేనంత సాక్రిఫైస్ చేసింది సార్. అన్కండిషనల్గా లవ్ చేసేది ఒకే ఒక అమ్మ సార్. అందరూ కండిషన్ లవ్వే. ఈ ప్రపంచంలో అన్కండిషన్ లవ్ చేసేది అమ్మ మాత్రమే. అమ్మకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని తెలిసిన తర్వాత అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ ఉంటుంది. విషమించుడంటే ఇంతకు ముందు మునుపెన్నడూ లేని విధంగా మారిపోతుంటుంది. వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అప్పటిదాకా ఏమవుతుందో అర్థం కాదు. ఓకే, కానీ ఒక పక్క చాలా హ్యాపీనెస్. గైనకాలజిస్ట్ని కలిస్తే నువ్వు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యావు అన్న తర్వాత ఆ వామిటింగ్ వచ్చినా వామిటింగ్ చేసుకుంటే తప్ప ఒక పక్క సంతోషం ఉంటుంది. అసలు ఇక్కడ ఉంటుంది సార్, అది ఎవరికైనా ఉంటుందా? వామిటింగ్ వస్తే సంతోషం పక్క. నెల, 2 నెలలు, 3 నెలలు పెరుగుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ నువ్వు స్వీట్స్ తినకమ్మా, లేకపోతే నువ్వు పలాన్ తినకమ్మా, ఇష్టమైన ఫుడ్ అంతా సాక్రిఫైస్ చేస్తుందమ్మా. ఇష్టమైన ఫుడ్ సాక్రిఫైస్ చేస్తుందమ్మా. ఎందుకు ఆగిపోయింది సార్ అక్కడ? ఎందుకు ఆగిపోయిందని చెప్తాను వినండి. 4వ నెల 5వ నెల నువ్వు పెరుగుతుంటే, నువ్వు నేను పెరుగుతుంటే అమ్మకు ఆ పక్క ఈ పక్క తిరిగి పడుకోవడం అలవాటైతే నువ్వు ఎక్కడ నలిగిపోతావో, ఎక్కడ ప్రెస్ అవుతావో అని ఒక పక్క తిరిగే పడుకుంటుంది పిచ్చిది. అందుకోసమే దేవుడు అక్కడ ఆపేస్తాడు సక్సెస్ని. నువ్వు ఏమవుతావో అని ఆపేస్తాడు అక్కడ. రీజన్ అంటే నువ్వు అటు ఇటు తిరిగితే ఎక్కడ నువ్వు ప్రెస్ అవుతావో అని. అందుకే దేవుడు అక్కడ ఆపేశాడు. అమ్మతో నీకు రిలేషన్ బాగాలేదు కాబట్టి ఆపేశాడు. అలాంటి అమ్మ నెలలు పెరుగుతున్న కొద్దీ నిద్ర రాదు. నువ్వు హ్యాపీగా ఏసీ వేసుకొని పడుకుంటే చెవిలో చిన్న జోరీగా ముసిరితేనే మెలుకుతూ ఉంటావు కదా, పడుకుంటే నువ్వు కదులుతూ ఉంటావు లోపట. నిద్ర రాదు పిచ్చిదానికి, అయినా హ్యాపీగా ఉంటుంది. ఎందుకనంటే నా బిడ్డ బయటికి రావాలి. అంత సాక్రిఫైస్ చేసిందమ్మా. తన 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 సహజ సౌందర్యం అంటే తనకు చాలా ఇష్టం. సాక్రిఫైస్ చేయాల్సి వస్తూ ఉంది. నెక్స్ట్ అయినా డోంట్ కేర్. నా పిల్లవాడి కోసం, నా పిల్లవాడి కోసం నేను ఏమైనా చేస్తాను. పాలు ఇవ్వడానికి సిద్ధమవుతుందమ్మా. బిడ్డ పెరుగుతుంటే, లోపల పెరుగుతుంటే, తంటూ ఉంటే హ్యాపీనెస్. డెలివరీ టైం ఆడవాళ్ళు మళ్ళీ పుడతారు. డెలివరీలో చచ్చిపోయి మళ్ళీ పుడతారు. 22 డెల్స్ పెయిన్ డెల్స్లో కొలుస్తారు. 22 డెల్స్ అంటే మగాడి యొక్క బోన్స్ ఒక్కసారి పెళ్ళ విరిగితే ఎంత పెయిన్ వస్తుందో 22 డెల్స్ 52 డెల్స్ పెయిన్ భరిస్తుందమ్మా. 52 సార్ అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయి మళ్ళీ పుడుతుందమ్మా. ఎందుకు అంటే నా కోసం, నీకోసం. ఆల్మోస్ట్ చచ్చిపోతుంది. ఆ పెయిన్ ఇంత విచిత్రంగా ఉంటాయి కోలిస్తే. అరే అమ్మ అంటే ఇంకా దేవుడు ఎవడు రాబోయి? అమ్మే దేవుడు. ఒక అద్భుతమైన కవి చెప్తాడు, స్వర్గం ఎక్కడుందంటే అమ్మ పాదాల చెంత ఉంది, అమ్మ అరికాళ్ళ దగ్గర ఉంది, అమ్మ కాళ్ళ దగ్గర ఉంది, స్వర్గం ఎక్కడో లేదురా అని చెప్తారు ఒక మహానుభావుడు. ఎందుకనంటే నా కోసం అంత సాక్రిఫైస్ చేసిందమ్మా. డెల్స్ పెయిన్ భరించిన తర్వాత ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ జరిగితే దాదాపు ఒక జానడు కోపించుకున్న తర్వాత మీకు తెలుసా, మళ్ళీ ఆ పెయిన్ అనస్థీసియా తగ్గిన తర్వాత లేవరాదు. చిన్న కుట్లు పడితేనే అల్లలాడిపోతాం కదా. డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పెయిన్ అంతా మర్చిపోతుంది పిచ్చిది, చేతిలో తీసుకోనమ్మా. అందుకోసమే నీకోసం నా కోసం సాక్రిఫైస్ చేసింది ఆ గాడ్. అక్కడ హ్యాపీసాడు సక్సెస్ని. ఆమెతో బంధం లేదు కాబట్టి. పెరిగి పెద్దదవుతుంటే ఎన్ని చిత్రహింసలు పాలు చేస్తామో అమ్మని, ఏవేవో అడుగుతావు అమ్మని, ఎంత బాధ పెడతాము అమ్మని. చదువుతప్పుడు బాధ పెడతాం, తిరుగుతప్పుడు బాధ పెడతాం. భరిస్తూనే ఉంటుంది. ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రేమను పంచేయగలగా ఒకే ఒక ప్రాణి అమ్మ. అందుకోసమే నేను సక్సెస్ని అక్కడ ఆపేశాడు. పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం కదా. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మను మర్చిపోయాం, అమ్మ ప్రేమను మర్చిపోయాం. కానీ అమ్మ ఇప్పటికి పూజలు చేస్తాను చూడండి. ఎవరి కోసం తెలుసా? నీకోసమే. నువ్వు ఎంత గడ్డాలు వచ్చినా అమ్మకి బిడ్డవే. ఎందుకనంటే నువ్వు ఆమె పూజ చేసినా, వ్రతాలు చేసినా
నీకోసమే సార్, నా కోసమే. అందుకోసమే అక్కడ ఆపేశాడు గాడ్ సక్సెస్. ఒరే, ప్రసన్నం చేసుకోవాల్సింది నన్ను కాదు, అమ్మని రాని. నీకోసమే ప్రేరి చచ్చిపోయేదాకా పిచ్చిది నీకోసమే పరితపిస్తుంటుంది. నాకు పిల్లలు వచ్చిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అమ్మను దూరం పెట్టేశాను. ఎందుకు రావాలి సార్ సక్సెస్? రే, అంత సాక్రిఫైస్ చేసిన అమ్మనే నువ్వు చూడట్లేదు, నిన్నెందుకురా నేను చూస్తాను. దేవుడు అంటే తప్పేంటి సార్? ఎందుకు రావాలి సార్ సక్సెస్? అంత సాక్రిఫైస్ చేసిన అమ్మనే నువ్వు చూస్తలేవు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, ఒక్కసారి కూడా వెళ్ళి పలకరించలేదు. పలకరిస్తే ఎప్పుడో అమాసకోసారి పుణ్యానికోసారి చేసావు. ఎందుకు రావాలి సార్ సక్సెస్? ఇది నేను అనట్లేదు, గాడ్ అంటున్నాడు. అందుకోసమే ఆపేశాడు సక్సెస్ని. అమ్మ ఎన్ని రోజులు ఉంటుంది సార్ మనతోనే? ఎన్ని రోజులు ఉంటుందంటే ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. అమ్మ లేని వాళ్ళ చేతులు లేపండి ఒకసారి అడగండి సార్, వాళ్ళని అమ్మ గురించి అడగండి సార్. వాళ్ళ ఆ బాధ తెలిసే సార్ వాళ్ళకి. అమ్మ లేని వాళ్ళు, అమ్మ ఉన్నప్పుడు అమ్మ ప్రేమను పొందండి సార్. నీ భార్య అవసరమే, పిల్లలు అవసరమే, కానీ అమ్మ లేకపోతే మనం లేం కాబట్టి అమ్మ కూడా అవసరమే కదా. అమ్మని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేయడం ఎంతవరకు సమంజసం సార్? అమ్మకి జ్వరం వస్తే, నీకు జ్వరం వస్తే అలా అల్లాడిపోయింది కదా సార్ చిన్నప్పుడు. అమ్మకు జ్వరం వస్తే కనీసం ఫోన్ కూడా చేయలేదు కదా సార్. ఎందుకు రావాలి సార్ సక్సెస్ నీకు? అయినా కూడా కంప్లైంట్ చేసిందా సార్? నీ మీద ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా అమ్మ నువ్వు ఎందుకు రావట్లేదని? ఎందుకనంటే పిచ్చిదానికి నీ బాగోగులు మాత్రమే కావాలి సార్. నువ్వు బాగుండడమే కావాలి, నువ్వు చూసినా చూడకపోయినా. ఎక్కడో ఉంటావు అమెరికాలో, ఇక్కడికి రావు, సత్యనారావు అని తెలిసినా కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటావు. ఎంత పిచ్చిది సార్ అమ్మ. ఇంకొక పిచ్చోడు ఉన్నాడు తండ్రి, ఒక ఎందుకు పనికిరాని, అసలు ప్రేమ గుర్తింపుకు నోచుకొని ఒక ప్రాణి తండ్రి. ఆయన కూడా ఒక మూగ ప్రాణి సార్. అమ్మలాగా ఏడవకపోవచ్చు సార్, కానీ గుండెల నిండా దుఃఖమే సార్. నీ ఎదుగుదల కోసం ఎంత పరితపిస్తారు సార్. అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్నకు రాలేదు సార్ పేరు. మగవాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోరు సార్, నాన్న అసలే గుర్తుపెట్టుకోరు సార్. అయినా కూడా బాధపడ్డ నాన్న. ప్రేమను వ్యక్తపరచడం తెలియదు సార్ నాన్నకి. ఎందుకనంటే అది అంతే, సృష్టి నేర్పించింది కావచ్చు, కానీ అమితమైన ప్రేమ ఉండేది నాన్నకు కూడా ఉంటుంది సార్. ఎప్పుడైనా పట్టించుకున్నామా సార్ నాన్నని? అరే, మొత్తం జీవోత్సవాలు మొత్తం ఆయన సాక్రిఫైస్, ఆయన కండలు, ఆయన రక్తం మాంసం మొత్తం సాక్రిఫైస్ చేసింది సార్ మన కోసం, నా చదువుల కోసం. అక్కడ ఆపడం ధర్మమా కాదా సార్? గాడ్ గేట్ వాల్ సార్. అమ్మా నాన్నతో నీకు రిలేషన్ బాగలేదు కాబట్టే నీకు ఐశ్వర్యం బాగలేదు సార్. అమ్మా నాన్నతో నీకు రిలేషన్ బాగలేదు కాబట్టే నీకు బంధం బాగలేదు కాబట్టే అక్కడ ఆగిపోయింది సార్. ఆ కారణాన్ని ఒకసారి చెక్ చేసుకో. ఇంతవరకు ఏం చేసావో ఏమో నాకు తెలియదు సార్. ఓహో, ఆ కార్నర్ నాకు లీక్ ఉంది అని అనుకుంటే బోడ్పుకోవాల్సిన అవసరం, బోడ్చాల్సిన అవసరం, తప్పకుండా పూడ్చాల్సిన అవసరం మనకుంది సార్. సక్సెస్ కోసం కాదు సార్, మనని కని పెంచినందుకు సార్. ఈ జన్మకు మాత్రమే ఆ అమ్మ నీ అమ్మ, ఆ నాన్న నీ నాన్న సార్. మళ్ళీ ఇంకొక జన్మ అమ్మ నాన్న రారు సార్. ఎలా ఉండాలి సార్ అంటే, నా కొడుకంటే వీడు, నా కొడుకంటే ఇలా ఉండాలని గర్వంగా చెప్పుకోవాలి సార్. ఎందుకనంటే మనం అద్భుతమైన ప్రాణాన్ని తీసుకొచ్చింది భూమి మీదకి త్రూ మదర్ అండ్ ఫాదర్. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. థ్యాంక్స్ చెప్పాల్సింది అమ్మకి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరేమైనా మిస్టేక్ చేసుకుంటే సే సారీ. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ ఆ కార్నర్స్ కంప్లీట్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి 1 minute జస్ట్ అమ్మకు నీకు రిలేషన్ ఏదైతే ఉందో అది చెడిపోవడానికి రీజన్ ఎవరైనా పర్లేదు సార్, అమ్మే అయినా పర్లేదు సార్. ఎందుకంటే అమ్మకు వేరే మార్గం లేదు, అమ్మకు వేరే ప్రత్యామ్నాయం లేదు సార్. అమ్మను ఖచ్చితంగా క్షమించమని అడగాల్సిందే. సో సే సారీ. అక్కడి నుంచి గాడ్ తీసుకుపోయి ఏమైనా సారీ చెప్పారేమో అని చెప్పేసి అంటారు కావచ్చు, మీ గొడవలు ఏమైనా ఉండొచ్చు. సో లేదా బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అమ్మను ఖచ్చితంగా డైలీ పలకరించండి దూరం ఉంటే. ఇలా ఫస్ట్ సక్సెస్ సీక్రెట్ స్టార్ట్ అవుతుంది. నాన్నను పలకరించండి. నాన్నతో ఏమైనా మిస్టేక్ చేస్తే సారీ,
తిక్కుమాల ఎందుకు పనికిరాని వ్యక్తులకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తాం సార్, వాళ్ళకి చెప్పాం. సారీ చెప్తాం సార్, వాళ్ళకి చెప్పాం. ఇంకొక మూగ ప్రాణి ఉన్నది సార్, ఏంటో తెలుసా సార్? మీ భార్య. ఈ ప్రాణితో కనుక రిలేషన్ బాగలేకపోతే ఆరోగ్యం బాగుండదు సార్. అమ్మతో బాగలేకపోతే ఐశ్వర్యం ఉండదు, భార్యతో బాగలేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఎందుకనంటే నిన్ను నమ్మి నీ వంశం కోసం, నీకు పిల్లల్ని కనడం కోసం అందరిని వదిలిపెట్టి వచ్చింది. అందుకోసమే గాడ్ ఆవిడకి అంత పవర్ ఇచ్చాడనమాట. నువ్వు వెళ్ళలేదు సార్, ఆవిడే వచ్చింది నీకోసం. మూగ ప్రాణి సార్. ఆమె కూర వండుతుంది, లేకపోతే ఇంకేదో డెలిషియస్ ఫుడ్ వండుతుంది, లప్ప 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 తింటాం. కానీ ఒకసారి ముఖం బాగుందో అని అన్న పాపాన పోలేదు దగ్గులు బాజిగాలు.